నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశంలో సివిల్ సర్వెంట్ల అలుపెరగని కృషి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందన్న రాష్ట్రపతి. సివిల్ సర్వెంట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము. నేడు వర్ధమాన మహావీరుని జయంతి. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి. ప్రపంచ దేశాలు భారత్ నుంచి శాంతిని ఆశిస్తున్నాయన్న ప్రధాని. కొత్త ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన మహావీరుని నిర్వాణ మహోత్సవంలో ప్రసంగించిన నరేంద్ర మోదీ. రాజస్థాన్ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి. జాలౌర్, బాంసువాడలో ఎన్నికల సభల్లో వెల్లడించిన నరేంద్ర మోదీ. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత. 45 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. భారత పౌర సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వీస్ అధికారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. సివిల్ సర్వీస్ అధికారుల అలుపెరగని కృషి కారణంగా దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. గతంలో భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ పేర్కొన్న 3 అంశాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. గౌరవం, సమగ్రత, అవినీతి రహిత సేవలను అందించాలన్న వల్లభాయ్ పటేల్ మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక విలువలకు ప్రాధాన్యమిస్తూ దేశంలో పౌర సేవలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు సివిల్ సర్వీస్ అధికారులు పరిష్కారాలు చూపిస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో రాష్ట్రపతి పోస్ట్ చేశారు. జైన మత స్థాపకాచార్యులలో 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుని 2550వ జయంతి ఈరోజు. దీన్ని పురస్కరించుకుని దేశంలోని జైన మతస్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. వర్ధమాన మహావీరుడు బోధించిన త్యాగం, కరుణ, శాంతి వంటి అంశాలు భారతదేశానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నైతికత, అహింస, లాభాపేక్ష లేని జీవితాన్ని గడపాలన్న వర్ధమాన మహావీరుని సందేశాన్ని ఆచరణలో పెట్టాలని అన్నారు. జీవరాశుల సంక్షేమం కోసం వర్ధమాన మహావీరుడి బోధనలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో రాష్ట్రపతి పోస్ట్ చేశారు. జైన మత స్థాపకాచార్యులలో 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుని 2550వ జయంతిని పురస్కరించుకుని కొత్త ఢిల్లీలోని భారత మండపంలో వర్ధమాన మహావీరుని నిర్వాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైన మతాచార్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని వర్ధమాన మహావీరుని కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన వర్ధమాన మహావీరుని జీవిత విశేషాలతో రూపొందించిన రూపక ప్రదర్శనను ప్రధాని తిలకించారు. ఈ కార్యక్రమంలో జైన మతస్థులు పాల్గొన్నారు. जी, यहाँ उपस्थित सभी गणमान्य विभूतियों का, अतिथियों का तेरी भव्य ऋचाएं मंगलाचरण। गीत के रचयिता साध्वी आपके अपने भावों को भी अभिव्यक्त करेगी। प्रभु के श्री चरणों में, भगवान महावीर के श्री चरणों में सदैव हम सबका वंदन, नमन। सात्विक तत्व धर्म हूँ जो धारण करने योग्य है। मुझ में प्रेम,
शांति, क्षमा को प्रवृत्तियां दिखाई देती, तथापि प्रभु वीर जैसे महापुरुषों केवल ज्ञान की प्राप्ति से उनकी आत्मा आलोकित हो उठी। भगवान महावीर ने संपूर्ण प्राणी जगत के कल्याण के लिए देशना दी। मंगलम धीर गंभीर मंगलम भगवान महावीर मंगलम आवश्यकता है, पापों के दलदल में फंसकर धर्म से सकता है। वर्तमान को वर्तमान की आवश्यकता। జైన మత స్థాపకాచార్యులలో 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుని 2550వ జయంతిని పురస్కరించుకొని కొత్త ఢిల్లీలోని భారత మండపంలో వర్ధమాన మహావీరుని నిర్వాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచమంతా సంఘర్షణలు, అశాంతితో కొట్టుమిట్టాడుతోందని, ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలు భారతదేశం నుంచి శాంతిని కోరుకుంటున్నాయని తెలిపారు. వర్ధమాన మహావీరుడు బోధించిన శాంతి, అహింస, సమానత్వం వంటివి తరతరాలుగా భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని, నవీన భారతానికి ఇవి మరింత దోహదపడతాయని తెలిపారు. భారత సాంస్కృతిక ఉద్యమం చరిత్ర దేశానికి వెన్నుముకగా నిలిచాయని, ప్రపంచ దేశాలు సైతం మన దేశాన్ని అనుసరిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. बहुत आभार प्रधानमंत्री महोदय का। मैं अब निवेदन करूंगा श्रीमती मीनाक्षी लेखी जी से कि वे स्मारक सिक्के का विमोचन इस अवसर पर माननीय प्रधानमंत्री महोदय के कर कमलों से करवाएं। ये स्मारक सिक्का भी जो कि भारत सरकार की तरफ से जारी किया जा रहा है प्रधानमंत्री महोदय के कर कमलों से, ये सिक्का भी समर्पित है भगवान महावीर के जीवन और उनके दर्शन को। जय जिनेन्द्र, जय जिनेन्द्र, जय जिनेन्द्र। राष्ट्र संत परंपराचार्य श्री प्रज्ञ सागर जी मुनिराज उपाध्याय, पूज्य श्री रविंद्र मुनि जी महाराज साहिब, साध्वी श्री पूज्य सुलक्षणा श्री जी महाराज साहिब, स्वाधि श्री अणिमा श्री जी महाराज साहब, सरकार में मेरे सहयोगी अर्जुन राम मेघवाल जी, श्रीमती मीनाक्षी लेखी जी, उपस्थित सभी पूज्य संतगण, भाई और बहनों, भारत मंडपम का ये भव्य भवन आज भगवान महावीर के 2550वें निर्वाण महोत्सव के आरंभ का साक्षी बन रहा है। अभी हमने भगवान महावीर के जीवन पर विद्यार्थी मित्रों द्वारा तैयार किए गए चित्रण को देखा। युवा साथियों ने యూపీఏ ప్రభుత్వంలో దేశం దివాలా తీసిందని, ఆ పార్టీ భారత్ను ఎన్నడూ బలోపేతం చేయలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్లోని జౌలార్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడుతూ బంధు ప్రీతి, అవినీతే కాంగ్రెస్ పార్టీ అజెండాగా పనిచేసిందని, 2014కు ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ రావాలని దేశం కోరుకోవడం లేదని అన్నారు. గత 10 ఏళ్లలో దేశంలోని ప్రతి ఇంటికి తాగునీరు, రైతులకు సాగునీరు అందించామని అన్నారు. దేశంలోని లక్షలాది కుటుంబాలు జల్ జీవన్ మిషన్ కింద లబ్ధి పొందగా, రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో కూడా అవినీతికి పాల్పడిందన్నారు. ముఖ్యమంత్రి భజన్ లాల్ నేతృత్వంలో హర్ ఘర్ జల్ పథకం కింద అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని మోదీ అన్నారు. రాజస్థాన్లోని 25 లోక్సభ స్థానాలకు గాను 12 స్థానాలకు మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగగా, మిగిలిన 13 స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్ జరగనుంది. कांग्रेस पार्टी और उनका कुनबा देश को चला सकता है क्या? साथियों, आज कांग्रेस पार्टी की जो हालत हुई है उसकी गुनहगार वो खुद है। अब देखिए, आपके यहां से राज्यसभा में कांग्रेस के एक नेता दक्षिण के हैं, उनको भेजा।
क्या कभी उन्होंने राजस्थान के लिए एक भी बार राजस्थान की बात कही है? नहीं कही। आपने बड़ी उदारतापूर्वक भारत के भूतपूर्व प्रधानमंत्री मनमोहन सिंह जी के सम्मान में उनको भी राजस्थान से राज्यसभा में भेजा। ये ठीक है, वो काफी समय बीमार रहे, लेकिन क्या कभी राजस्थान में उनको फिर से देखा आपने? और अब उनके एक दूसरे नेता को आपने बचाने की कोशिश की राजस्थान वालों ने। जो लोग चुनाव नहीं लड़ सकते, चुनाव जीत नहीं सकते, मैदान भाग के इस बार राजस्थान से राज्यसभा में आए हैं। कांग्रेस की इतनी हाल खराब है भाइयों। अब देखिए, कांग्रेस ने देश पर 60 साल तक राज किया। इसी कांग्रेस రాజస్థాన్ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, రాష్ట్ర అభివృద్ధి దేశ ప్రగతిలో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా బాన్స్వాడాలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ 10 ఏళ్లలో రాజస్థాన్లోని కేవలం 2 జిల్లాలలో 3 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించామని, ఇది దేశ ప్రగతిని సూచించే అంశంగా ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఆదివాసీ కుటుంబాలన్నింటికీ మంచినీటిని అందించామన్నారు. ఒకరోజు కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ 400 సిగరెట్ల పొగకు సమానమని, అంతటి ప్రాణాంతకమైన పొగబారి నుంచి తల్లులను కాపాడేందుకు ఉజ్వల యోజన పథకాన్ని అందించి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరి ఆకలి తీర్చేందుకు ఉచితంగా రేషన్ అందించామన్నారు. దేశం రాజస్థాన్ రాష్ట్రం ప్రగతికి బీజేపీని గెలిపించాలని ప్రధాని ప్రజలను కోరారు. गरीबों की चिंता की कि न की, आदिवासियों की चिंता की या न की। यहां बांसवाड़ा में 4.25 लाख से अधिक परिवारों तक नल से जल पहुंचा है। जब नल से जल आता है ना, तो माताएं बहनें आशीर्वाद किसको देगी? माताएं बहनें आशीर्वाद किसको देगी? और माताओं बहनों के आशीर्वाद जिस पर होते हैं, जीवन में उसको कोई तकलीफ होती है क्या? यही मेरा सौभाग्य है कि माताओं बहनों का मुझे भरपूर आशीर्वाद मिल रहा है। बांसवाड़ा और डूंगरपुर की 5 लाख से अधिक बहनों को सस्ते गैस सिलेंडर वाली उज्ज्वला गैस मिली है। अगर रोज खाना पकाना हो, धुएं से जिंदगी गुजारनी हो, और जब धुएं में कोई मां खाना पकाती है ना, तो एक दिन में उसके शरीर में 400 सिगारेट का धुआं जाता है। 400 सिगारेट का धुआं। उस मां की चिंता कौन करेगा? उस मां की चिंता कौन करेगा? ये बेटा करेगा। और इसीलिए गैस के चूल्हे दिए। कोरोना के समय हमने मुफ्त राशन की योजना शुरू की थी। दुनिया भर में बहुत बड़ा संकट आया था, लेकिन संकट में मुझे सबसे पहली याद मेरे आदिवासी भाई बहनों की आई, मेरे गरीब परिवारों की आई, मेरे दलित, मेरे वंचित, मेरे पिछड़ों की याद आई। और मुझ पर दबाव था। कोरोना के समय के अखबार निकाल के देख लीजिए। ये कांग्रेस में बैठे हुए बड़े बड़े अपने आप को ज्ञानी मानते हैं, दुनिया भर के जो अर्थशास्त्री हैं मुझ पर दबाव डालते थे। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఈరోజు అనకాపల్లి జిల్లాలోని చెన్నయ్యపాలెం నుంచి ప్రారంభమైన యాత్ర పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపకుంట జంక్షన్ వరకు సాగింది. భోజన విరామం అనంతరం గోపాలపట్నం, కంచరపాలెం, అక్కయ్యపాలెం, హనుమంతువాక మీదుగా ఎండాడకు చేరుకుంది. యాత్ర మధ్యలో ఓ దివ్యాంగురాలికి వైద్య సహాయం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా ఈ రాత్రికి ముఖ్యమంత్రి ఎండాడలో బస చేయనున్నారు. జగన్ మేం నమ్ముతాం.
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ పర్వం ఒక పక్క నడుస్తుండగా టీడీపీ తన అభ్యర్థులకు బీఫామ్లను అందించింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులకు బీఫామ్లు అందించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు అభ్యర్థులకు బీఫామ్లు అందించి ప్రజాసేవకు అంకితమై పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తామని వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తొలిసారి పార్టీ తరపున బీఫామ్ అందుకున్న అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. వారందరూ విజయం సాధించి అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు. మీరందరూ మళ్ళీ ఇదే నెంబర్తో ఇప్పుడు ఎన్నైతే బీఫామ్స్ ఇచ్చానో అంతమంది గెలిచి అసెంబ్లీకి, పార్లమెంట్కి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. వైసీపీ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమంతో నేడు ప్రతి చోట ప్రజలు వైసీపీకి నీరాజనాలు పడుతున్నారని అమలాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పినిపే విశ్వరూప్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించామన్నారు. గత 5 ఏళ్లలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని, రానున్న కాలంలో ఈదరపల్లి, నల్లవంతెన, ఎర్రవంతెనల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జిల్లాలోని త్రాగునీటి సమస్యను వాటర్ గ్రిడ్ ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. నాకు అదృష్టవశాత్తు నాకు ఏ విధమైన కాంపిటీషన్ సమస్యలు లేవు కాబట్టి, టికెట్ సమస్య లేదు కాబట్టి ముందు నుంచే గత నెల 27 నుంచే ప్రచారం ప్రారంభించాం. ఇప్పుడు 25 రోజులు పూర్తిగా ఏదైతే మనం ప్రోగ్రాం పెట్టుకున్నామో ఆ ప్రోగ్రాం ప్రకారం అన్ని పంచాయతీలను కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకో 15 రోజుల సమయంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో అమలాపురం అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. ప్రధానంగా ఇంకా అమలాపురం సంబంధించి ఈదరపల్లి బ్రిడ్జ్, ఎర్రవంతెన, నల్లవంతెన 3 బ్రిడ్జిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఈదరపల్లి బ్రిడ్జు, నల్లవంతెన బ్రిడ్జు 2 కూడా సిఆర్ఎఫ్లో శాంక్షన్ అయ్యాయి. అదేవిధంగా కొమరగిరిపట్నం జంక్షన్ నుంచి, బెండమూర్లంక జంక్షన్ నుంచి సామంతగురు వయా కొమరగిరిపట్నం మీదుగా దాదాపు 37 కోట్ల సిఆర్ఎఫ్ నిధులు కూడా కేంద్ర మంత్రి గారిని కలిసి దాన్ని శాంక్షన్ చేయించుకున్నాం. దాంట్లోనే ఈ 2 బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అమలాపురం సంబంధించి రక్షిత మంచినీరుకి ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఎంత చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమంతో రాష్ట్రంలోని పేద ప్రజల జీవిత ప్రమాణాలు మెరుగుపడ్డాయని, వారంతా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని విజయనగరం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి కోలగొట్ల వీరభద్రస్వామి అన్నారు. జిల్లాలో ఈ నెల 23న నిర్వహించనున్న సిద్ధం సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. తదుపరి ప్రచార కార్యక్రమాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ యాత్రలో భాగంగా జిల్లాలో 22 గ్రామాలు, 50 డివిజన్లలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు అండగా నిలిచిందో వివరించనున్నట్లు తెలిపారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రజలను ఓట్లు అడగడం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రచారంలో మరింత ఎక్కువగా విరివిగా ప్రజల్ని కలవాలని ఆలోచన చేస్తున్నాము. కొండగర్గం, గుంకలం, ద్వారపూడిలో సభలు పెట్టాం. 24వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో పట్టణంలో కానీ మండలంలో కానీ ఈ సమావేశాలు నిర్వహిస్తాం. ఎవరి మీదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యం అంటే ఒక చెరువు కప్పేశాడు పలానా వ్యక్తి, ఇగో ఈ రికార్డులో ఈ సర్వే నెంబర్ ఉండేది, ఈ సర్వే నెంబర్ మార్చేశారు, ఇగో రిజిస్ట్రేషన్ చేశారు, ఎవరి పేరు నమ్మనే. ఇది 5 సంవత్సరాల కాలంలో జరిగిందని చూపింది. ఎవడో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె పంచాయతీలో కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురిని అవినాష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 5 ఏళ్లలో తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమం అందించిందన్నారు. కడప అభివృద్ధికి కృషి చేస్తానని, తనను మరోసారి కడప ఎంపీగా గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఆసక్తిగా మారింది. విభిన్న పార్టీలకు అక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పార్టీల ప్రచారం, గత చరిత్రను ఒకసారి తెలుసుకుందాం. మొదటగా గుర్తుకు వచ్చేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. కలియుగ వైకుంఠుడు కొలువై ఉన్న ఈ పార్లమెంటు నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్ పరిధిలో ఉంది. 1952వ సంవత్సరం మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు ఏర్పడిన ఈ నియోజకవర్గానికి మొట్టమొదటి పార్లమెంటు సభ్యులుగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఎం అనంతశయనం అయ్యంగార్ ఎన్నిక కావడం విశేషం. అనంతర కాలంలో 1952 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అనంతర నవ్యాంధ్రప్రదేశ్లోనూ జరిగిన 16 లోక్సభ ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి తెలుగుదేశం పార్టీ, ఒకసారి భారతీయ జనతా పార్టీ, 3 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఓటర్లు తమదైన శైలిలో తీర్పు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన బల్లి దుర్గాప్రసాదరావు అనారోగ్యంతో మృతి చెందడంతో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,71,592 భారీ ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపొందారు. వీరి తరువాత పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థిని రత్నప్రభకు 57,080 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కేంద్ర పూర్వ మంత్రి చింతామోహన్కు కేవలం 9,585 ఓట్లు మాత్రమే లభించాయి. పార్లమెంటు నియోజకవర్గం ముఖచిత్ర విషయానికొస్తే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉండటం విశేషం. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. తిరుపతి, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. మొదట్లో చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉండేది. అయితే జిల్లాల విభజన నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు పార్లమెంటు పరిధిలోకి వెళ్లగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వచ్చి చేరింది. తాజాగా ఈ ఏడాది జనవరి 22వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ 7 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 17,69,448 ఉన్నారు. అందులో 8,60,347 మంది పురుష ఓటర్లు ఉండగా 8,92,321 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ మహిళలే అధికంగా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ 221 మంది, ప్రవాస భారతీయులు 652 మంది ఉన్నారు. ఇక 2,130 పోలింగ్ స్టేషన్లు ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. ఇక రాజకీయ సమీకరణల విషయానికొస్తే తిరుపతి ప్రస్తుత ఎంపీగా ఉన్న గురుమూర్తికే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే అవకాశం వచ్చింది. మొదట్లో గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ప్రకటించినా ఆ తరువాత సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురుమూర్తినే ప్రకటించారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీల నుంచి వి వరప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చింతామోహన్ పోటీలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ చేపడుతున్న సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు వంటి అంశాలు తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కుల సమీకరణాలు, పార్టీలకు దశాబ్దాల నుంచి ఉన్న కేడర్ ఈ ప్రాంతంలో ఫలితాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. పార్టీలు 75 ఏళ్లుగా అశాంతితో ఉన్న కాశ్మీర్ ప్రజలకు నరేంద్ర మోదీ నాయకత్వంలో శాంతి, స్వేచ్ఛ లభించాయని బీజేపీ సీనియర్ నేత అమిత్ షా పేర్కొన్నారు. బీహార్లోని కటిహార్లో ఆ పార్టీ నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ అవినీతి, లంచగొండితనాలతో పాలన చేసిన కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణను నిర్లక్ష్యం చేసిందని, ఉరి, పుల్వామా ఘటనలకు సర్జికల్ స్ట్రైక్స్తో పాకిస్తాన్కు సరైన సమాధానం భారత్ చెప్పిందన్నారు. దేశానికి మోదీ నాయకత్వం అవసరమని, దేశ ప్రగతికి బాటలు వేసే బీజేపీని మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. काम नरेंद्र मोदी जी ने किया। केंद्रीय विद्यालय, नवोदय विद्यालय और सैनिक स्कूल के दाखलों में भी नरेंद्र मोदी जी ने रिजर्वेशन लिया। भाइयों और बहनों, मुझे बताओ, ये कश्मीर है जो हमारा है या नहीं है? जरा जोर से बोलो, बिहार वालों है या नहीं है? ये खड़गे जी कहते हैं राजस्थान और बिहार का कश्मीर से क्या लेन देन? खड़गे साहब,
आपको मालूम नहीं है बिहार का बच्चा बच्चा कश्मीर के लिए अपनी जान देने के लिए तैयार है, जान देने के लिए। भाई और बहनों, ये धारा 370 को लालू और कांग्रेस पार्टी 70 साल से बचाकर बैठी थी। 5 अगस्त 2019 को नरेंद्र मोदी जी ने धारा 370 को समाप्त कर दिया और कश्मीर को हमेशा के लिए भारत का हिस्सा। मोदी जी ने नक्सलवाद को समाप्त किया, आतंकवाद पर नकेल कसी। कांग्रेस की सरकार थी, आए दिन आतंकवादी घुसताते थे, बम धमाके करते थे, कोई कुछ नहीं बोलता था। मोदी जी की सरकार आई, उरी और पुलवामा में हमला किया। उरी और पुलवामा के हमले के बाद 10 ही दिन में सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో ఫలితాలు విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు మొత్తం 7,24,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 96% మంది పరీక్షలు రాశారు. వారిలో 6,23,000 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 1,02,000 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దేశంలో సివిల్ సర్వెంట్ల అలుపెరగని కృషి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందన్న రాష్ట్రపతి. సివిల్ సర్వెంట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము. నేడు వర్ధమాన మహావీరుని జయంతి, నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి. ప్రపంచ దేశాలు భారత్ నుంచి శాంతిని ఆశిస్తున్నాయన్న ప్రధాని. కొత్త ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన మహావీరుని నిర్వాణ మహోత్సవంలో ప్రసంగించిన నరేంద్ర మోదీ. రాజస్థాన్ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి. జాలౌర్, బాంసువాడలో ఎన్నికల సభల్లో వెల్లడించిన నరేంద్ర మోదీ. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత, 45 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.